తప్పకుండా మార్కెట్ కమిటీలు ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు ఉంటాయి. ఆ కార్యకర్తలను కూడా కాపాడుకుంటాం. సహకరించండి. మనం జెండా ఎగరేయడం మనకు ముఖ్యం, గులాబీ జెండా ఎగరడం మనకు ముఖ్యం. ఎక్కడనైనా ఏదైనా రాకపోతే కూడా బాధపడద్దు, పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటుంది. వాళ్ళు కూర్చున్నారు ఎదుటి వాళ్ళ క్యాండిడేట్లు దొరుకుతలేరు. వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు టికెట్లు ఇచ్చినాక మేము ఇస్తామంటున్నాడు. ఇల్లు ఎవడన్నా రానోడో అలిగినోడో గులిగినోడు ఉంటే ఎత్తుకపోదామని చుట్టూ పోతారా? బీఆర్ఎస్ బిడ్డలు పోరు. బీఆర్ఎస్ బిడ్డలు వస్తే దల్లాటరు, రాకుండా గెలుపు కోసం కృషి చేస్తారు. రాని వాళ్ళను కాపాడుకుంటాం, వచ్చిన వాళ్ళను గౌరవించుకుంటాం. ఎవరు కూడా తొందర పడద్దు దయచేసి. భవిష్యత్తు మనది. అయిపోయింది అది జారుడు బండ. కాంగ్రెస్ పని జారుడు బండ మీద పడ్డట్టే. మంత్రులే నిలదీస్తుండే ఎవరు కాడా ఊరు ఏడ పోతాడ మంత్రుల్ని నిలదీస్తుండే ఉన్నది. మంత్రులు బయటకు వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు ముంగడ జీబులు 4 ఎడ్కాజ్ పెట్టుకొని వెళ్తున్నారు. వట్టిగా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. అందువల్ల మనం కలిసిమెలిసి పనిచేద్దాం, మంచిగా పోరాడదాం, అందరం కలిసి మరి మన మెదక్ మీద గులాబీ జెండా ఎగరేసుకుందాం. ముఖ్యంగా సురేందర్ గౌడ్ గారు నాతో ఒక్కటే మాట అన్నాడు, అన్న మెదక్ జిల్లా మెదక్ కిల్లా మీద గులాబీ జెండా ఎగిరేయడం కోసమే నేను బీఆర్ఎస్ లోకి వస్తున్నా. మా జగపతి అన్న, మా మల్లికార్జున్ గౌడ్, కృష్ణారెడ్డి, సురేందర్ గౌడ్, ప్రభురెడ్డి, ఆంజనేయులు, మా సీనియర్ నాయకుడు, వీళ్ళందరూ కలిసి మెదక్లో బయలుదేరినాక ఇంకోటి ఎదురుగా మిగులుతాడా? ఇంత మంచి నాయకులు, అనుభవం ఉన్న వాళ్ళు, ఇంత మంచి పేరున్న వాళ్ళు ఒక్క బీఆర్ఎస్ కుందరు తప్ప ఇంకో పార్టీలో ఉన్నారా? ఎందుకంటే